ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అనేది కల్వకుంట్ల కవిత భావోద్వేగపూరిత మాటల్లోని హెచ్చరిక. మండలిలో తన వ్యాఖ్యలు ఆద్యంతం తన భవిష్యత్తు రాజకీయాన్ని ఆశాంతం ఆవిష్కరించింది. తన గతాన్ని వివరిస్తూ ప్రస్తుతం తానున్న స్థితితో పాటు భవిష్యత్తును సైతం ఇట్టే కళ్లకు కట్టేసింది. ఇందులో చాలా సునిశ్చిత అంశాలతో పాటు సీరియస్ వార్నింగులు, శపథాలు కూడా ఉన్నాయి. కొన్ని జనాల్లో నానుతున్నవి, ఇంకొన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఆమె ప్రయత్నించిన వైనం కొత్త ఆలోచనలకు ఊతమిచ్చింది. సభలో ఆమె తన వ్యక్తిగత విషయాలు చెప్పుకునేందుకు సమయం తీసుకుని మరీ ఆవేదన చెందారు. కష్టకాలంలో కరువైన మద్దతు, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు, ఆస్తుల గొడవపై క్లారిటీ, కొత్త రాజకీయ పార్టీ ప్రకటన, ఎమ్మెల్సీకి రాజీనామా, ఈ అంశాలపైనే తెలంగాణలో చర్చ జరుగుతోంది. అంతేకాదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాల్లోని దొల్లతనంపై ఆమె ఉద్ఘాటించారు. ఇందు మూలంగా మనం చెప్పేది ఏంటంటే తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ను చావు దెబ్బ కొట్టేందుకు కావలసిన ఆయుధాలు కవిత సమకూర్చుకుందనేది ఒక క్లారిటీ. దీనిపై బీఆర్ఎస్కు ఒక స్పష్టత ఉంది. ఇందుకు అనుగుణంగానే ఆ పార్టీ పావులు కదపనుంది. తనను పార్టీ నుంచి పంపించేందుకు కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నేతలపై కవిత చేస్తున్న ప్రధాన అభియోగం. కారుకులను వదిలేది లేదన్న హెచ్చరిక తీవ్రత ఎంతో కవిత భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేస్తుంది. ఎన్ని చెప్పినా ఆ ఒక్కటి అడకు అన్నట్టు అసలు ఎందుకు ముసలం పుట్టిందో చెప్పలేదు. కారణం ఆస్తుల పంపకాలు కాదన్న కవిత ఇది పూర్తిగా తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. మరి ఆ ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో, ఎందుకు తనకు బాధ కలిగించిందో కూడా వివరిస్తే బాగుంటుంది కదా. నిజంగా ఆస్తుల వాటాల్లో తేడా లేవు, కానీ అధికారంలో సింహభాగం కావాలన్న గొంతెమ్మ కోరికలే కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి మూలమని తెలంగాణ సమాజం భావిస్తోంది. దీన్ని వెళ్ళిపోవడం అనే కంటే వెళ్ళగొట్టారని చెప్పక తప్పదు. ఇది ప్రజలకు తెలిసిన చూచాయ సమాచారం మాత్రమే. ఇంకా లోతులు చాలానే ఉన్నాయి, కానీ కొన్ని రాజకీయాలు గడప దాటవు, ముసుగు తీయవు. ఈ లోకం చూడని అంశాల గురించి మాత్రం కవిత స్పష్టత ఇవ్వలేదు. జనాలు అనుకుంటున్నది నిజం కాదని, లేదా అదే నిజమని, కాదంటే జరిగిన కుట్ర వివరాలు మొత్తం జనాల ముందుంచితే సరిపోతుంది కదా. కానీ తన ఆశలు, ఆకాంక్షలను అవసరం మేర మాత్రమే కవిత వెల్లడించారనేది ఇక్కడ స్పష్టం. తండ్రి కేసీఆర్ అంటే తనకు ఎనలేని గౌరవం అన్న కవిత ప్రేమ కూడా ఉందన్నారు. నిజమే, ఈ ఒక్క నిజాన్ని ఆమె ఒప్పేసుకున్నారు. దీంతో పాటు తనకున్న రాజకీయ ఆకాంక్షను కూడా వెల్లడిస్తే బాగుండేది. అసలు వచ్చిన తంటా అంతా ఇక్కడే కదా. అసలు కేసీఆర్ లేకపోతే కవిత, కేటీఆర్ ఎవరు? తెలంగాణ ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని అన్నా చెల్లెళ్ళు అడ్డగోలుగా వాడేశారు. చేసిన నేర ఘోరాలు చిన్నవేమీ కాదు. ప్రధానంగా కవిత పార్టీ నుంచి బయటికి వెళ్ళి సొంత కుంపటి నెత్తికెత్తుకున్న ప్రజానీకం ఆమెను కేసీఆర్ కుమార్తెగానే చూస్తారు, కానీ ఇంకో ఆలోచన లేనే లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కవిత హవా మామూలుగా ఉండేది కాదు. ఓ పక్క కొడుకు కేటీఆర్, ఇంకో పక్క కుమార్తె కవిత చేసిన దిక్కుమాలిన వ్యవహారాలను ప్రజలు గుర్తించారు. అందుకే పదవి పీకి పక్కన కూర్చోబెట్టారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా రాజకీయంగా తమ హవా ఏ పార్టీదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారం కోల్పోయిన వెంటనే రేవంత్ సర్కార్ చాలా స్కాములు వెలికితీసింది. ఇదే అదనుగా కవిత లెక్కర్ స్కామ్ తండ్రి కూతుళ్ల ప్రతిష్టను అధపాతాళానికి తొక్కేసింది. అయితే జైలు పాలయ్యాక పార్టీ తనకు సహకరించలేదని బీఆర్ఎస్ పెద్దలను ఉద్దేశించి ఆమె చేసిన మరో అభియోగం. అధికారం చేతిలో ఉండగా చేసిన లెక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పార్టీకి మాయని మచ్చగా నిలిచింది. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు లూటీ, ఫోన్ ట్యాపింగ్, ఈ కారు రేసులపై రేవంత్ సర్కార్ కేసులు పెట్టి దూకుడు ప్రదర్శిస్తున్న సమయంలో కవిత లెక్కర కుంభకోణం వెలుగు చూసింది. దీంతో మరింతగా కేసీఆర్ కుంగిపోయాడు. పార్టీ పరువు మరింతగా దిగజారింది. ఉద్యమ నేతగా పోరాడి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన నేతను ప్రజలు ధిక్కరించి సీఎం కుర్చీ దిగిపోమ్మని తీర్పు ఇవ్వడం కేసీఆర్కు నిజంగా గుండెకోతే. కేసీఆర్ ఓటమి పరిణామంతో
యావత్ దేశం నివ్వెరపోయింది. ఇది చాలదన్నట్టు కేసీఆర్ తనయ లిక్కర్ కుంభకోణంలో జైలు పాలైంది. దీంతో ఈ కేసీఆర్ పరువు ప్రతిష్టకు భంగం ఏర్పడింది. దీంతో కవితపై సొంత కుటుంబం నుంచే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఎంత కాదన్నా ఒక్కగానొక్క కుమార్తె కావడంతో బీఆర్ఎస్ పెద్దలు నోరు మెదపడం లేదు. కానీ న్యాయపరంగా పోరాడి బయటకు వచ్చేలా బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ కవితకు ఆ విధానం నచ్చలేదు. ఆ సమయంలో బీజేపీతో కాస్త సానుకూలంగా ఉన్నట్టయితే తనకు త్వరగా బెయిలు వచ్చి ఉండేదన్నది కవిత ఆలోచన. అయితే వాస్తవాలు తెలిసిన కవిత అరెస్టు పూర్తిగా కుట్రపూరిత చర్య అంటూ బీఆర్ఎస్ అప్పట్లో ఖండిస్తూనే వచ్చింది. కానీ బెయిల్ కోసం కేంద్రం వద్ద మోకరిల్లాలని కవిత అభిలషించారట. అలా జరగలేదు కాబట్టి పార్టీ తనకు సహకరించలేదన్నది కవితాగ్రహంలోని భావమని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అవసరం మేరకు మరో విషయాన్ని కూడా కవిత వెల్లడించారు. పార్టీని బీఆర్ఎస్గా మార్చొద్దని అప్పట్లోనే వ్యతిరేకించినట్టు చెప్పుకొచ్చారు కవిత. కానీ కవితవి ఉచిత సలహాలుగానే భావించిన పార్టీ లైట్ తీసుకుంది. దీంతో తన మాటకు విలువ లేదన్నది కవిత గమనించారట. తన అసంతృప్తికి కారణాలైతే కవిత ఇలా ఉటంకిస్తున్నారు. కానీ వాస్తవానికి కవిత ఆలోచన ధోరణి మొత్తం అధికార ఆకాంక్ష అనేది బాపు సైతం గుర్తించారట. ఇందుకు అడ్డుగా ఉన్నారని కేటీఆర్, హరీష్ రావు తదితరులను కవిత టార్గెట్ చేయడం కేసీఆర్కు సుతారము నచ్చలేదట. అందుకే పార్టీ నుంచి సాగనంపారనేది బీఆర్ఎస్ కాంపౌండ్ నుంచి బలంగా వినిపిస్తోంది. అసలే ఓటమి భారంతో కుంగిపోయిన కేసీఆర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఓడిన 2 ఏళ్ల తర్వాత కానీ కేసీఆర్ బయటకు రాలేదు. వచ్చిన ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడానికి ఇంకా ఇప్పుడిప్పుడే సిద్ధంగా లేరనేది వాస్తవం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తళుక్కుమన్న ఈ ఉద్యమ నేత మళ్లీ తెరవెనక్కు వెళ్లిపోయారు. కవిత మండలి ప్రసంగంపైనే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కవిత మండలి ప్రసంగం చాలా ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అధికార పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ను ధిక్కరించే సందర్భం కాబట్టి ఇందుకు రేవంత్ సర్కార్ కూడా ఆమెకు పూర్తిగా సహకరించింది. సభలో సుదీర్ఘంగా మాట్లాడే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని పరిపూర్ణంగా వాడుకున్న కవిత పనిలో పనిగా శపథం కూడా చేసేశారు. తన రాజీనామా అంగీకరించాలని కోరిన ఆమె తిరిగి సభలో మళ్లీ అడుగు పెడతానన్నారు. అయితే ఒక బలమైన శక్తిగానే వస్తానని ఆమె ప్రతినబూనిన వైనం కొన్ని ఆలోచనలకు తావిస్తోంది. తాను బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు ప్రస్తుతానికి కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఉన్నపళంగా కవిత అంతగా ఎదిగే అవకాశం కూడా లేనేలేదు. అయితే బీజేపీతోనో లేదంటే ఇంకో పార్టీతోనో చేయి కలిపే అవకాశం ఉందా? అలా ఉన్నా కూడా ఆమెకు ఏ పార్టీ అయినా పెద్దపీట వేస్తుందా? తండ్రి చాటు బిడ్డగా మాత్రమే ఆమె ఇప్పటి వరకు రాజకీయాలు చేశారు. ఇప్పుడు తండ్రి చేయి విడిచిన తనయకు ఇతర పార్టీలు పెద్దపీట వేస్తాయా? బలమైన శక్తిగా తిరిగి వస్తానంటే మంత్రిగానో లేదా అంతకు మించిన పదవి ఏదైనా సాధించాలి. ఇప్పటి వరకు కవిత ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యేగా ఓడారు. అయినా పార్టీ ఎమ్మెల్సీ చేసింది. అధికారంలోకి వచ్చినట్టయితే మంత్రి కూడా అయ్యేవారేమో. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. కవిత చెబుతున్నట్టు జాగృతినే రాజకీయ పార్టీగా మారిస్తే ప్రజా మద్దతు విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. అందుకే కవిత మేటర్ను బీఆర్ఎస్ శ్రేణులు లైట్ తీసుకుంటున్నాయి. 2008లో ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్కు కవిత హెచ్చరికల రూపంలో తగిలే దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో ఆ పార్టీ శ్రేణులకైతే ఒక స్పష్టత ఉంది. ఏపీలో షర్మిల కథే ఎక్కడా రిపీట్ అవుతుందని బీఆర్ఎస్ పెద్దల అభిప్రాయం. కవిత పార్టీకి మాత్రం బీఆర్ఎస్ పతనమే తొలి లక్ష్యం. ఇందుకోసం తానెంచుకునే మార్గాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల కంటే బీఆర్ఎస్ పతనమే ఆమెకు ముఖ్యం కాబోతుంది. ఇందుకోసం కవిత ఎంతకైనా తెగించే అవకాశం లేకపోలేదు. పార్టీ అంతర్గత రహస్యాలు, కుటుంబంలోని పొరపత్యాలు, విభేదాలు, వెలుగు చూడని వాస్తవాలను తవ్వి ప్రజల ముందుంచే అవకాశం పుష్కలంగా ఉంది. తద్వారా ప్రతీకార రాజకీయాలకు కవిత ప్రాధాన్యత ఇస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇటు బీఆర్ఎస్ పెద్దలు మాత్రం
కవిత వ్యవహారాన్ని పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేశారు. తన రాజకీయ జీవితానికి తండ్రి కేసీఆర్ మూలం. ఇప్పుడు తండ్రికే తనయ ముప్పుగా మారే ప్రమాదం ఉందా? ఇప్పటి వరకు తండ్రిని పన్నెత్తి మాటనని కవిత ఇక ముందు తెగిస్తుందా? ఎవరు పేరు చెప్పుకొని రాజకీయాలు నేర్చుకున్నారో తిరిగి వారికే ముప్పుగా మారే కవిత పరిణతిని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా? వెయిట్ అండ్ సీ.